సత్శీలన. శీలం ఎప్పుడు కరెక్ట్ గా ఉండాలండి మనకి. ఆ శీలాన్ని పోగొట్టుకుంటే సర్వము పోతుందట. మరి ప్రహ్లాదుడు అన్ని దానమిస్తాను కానీ నా శీలాన్ని మాత్రం ఎవరికి ఇవ్వను అన్నాడు. ఎందుకు అంటే శీలం పోతే సర్వం పోతుంది. మరి రావణాసురుణ్ణి చూస్తే ఏమైంది? ఆ శీలం పోగొట్టుకుని మొత్తం సమస్త లంక ఎంతో అద్భుతమైన లంక అండి, అందమైన లంక. మరి రావణుడు ఎలా తెచ్చుకున్నాడో తెలుసా మీకు? పార్వతీదేవట శివుణ్ణి ఇల్లు కావాలని అడిగిందట. శివుడు చెప్తాడు, వద్దు మనకి ఈ శ్మశానమే బాగుందంటే, కాదు కాదు ఇల్లు కావాలి. మరి కావాలి అన్నప్పుడు కట్టారు. మరి గృహప్రవేశానికి బ్రాహ్మణుడు రావాలి కదా. రావణాసురుడు రావణ బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానం పొందాడు కాబట్టి బ్రాహ్మణుడిగా గృహప్రవేశం చేయించడానికి రావణుడు వెళ్ళాడట. వెళ్తే ఆ అందమైన లంకా నగరం చూస్తే ఎంతో మోజు పుట్టింది. సరే ఈశ్వరుడు అడిగాడు, నీ దక్షిణగా ఏమివ్వనైనా నాకు ఈ అందమైన లంకా నగరం ఇయ్యి అని చెప్తాడట. అప్పుడు రావణాసురుడికి లంకానగరం ఇచ్చేస్తాడట. మళ్ళా పార్వతీదేవి శివుడు శ్మశానానికే కాపురానికి వెళ్ళిపోయారు. అందుకే కోరి సాధించరాదు, అదే చెప్తారు. మరి వద్దు అన్నా సరే పార్వతి అడిగింది, కానీ అడిగి తెచ్చుకుంది, కానీ పాపం తన దగ్గర లేదు. అలాగా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆ లంకా నగరం, అందమైన లంకా నగరం మరి రావణాసురుడు వశం అయ్యింది. కానీ ఆ లంక తెచ్చుకున్నవాడు తనే. మరి అలాగే కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉంది, నా దగ్గర ఉండకపోతే ఎలా అని కుబేరుడి మీద జయించి పుష్పక విమానం తెచ్చుకున్నాడు. ఇలా ఎంత బలవంతుడైనా, ఎన్ని షట్శాస్త్రాలు చదివినా, 4 వేదాలు ఔపోసన పట్టినా, అఖండమైన ఖండయోగం చేసినా శీలం పోయింది కాబట్టి సర్వము పోయింది. తన జీవితంలోనే అత్యున్నత స్థితి చూశాడు, తన జీవితంలోనే అతి హీనమైన స్థితి చూసుకున్నాడు. తన కళ్ళ ముందే కొడుకులు పోయారు, తన కళ్ళ ముందే వంది మాగతులు పోయారు, ఎంతో మంది లంక సర్వనాశనం చేసుకున్నాడు తన కళ్ళ ముందే. ఇవన్నీ చూస్తే మనము శీలానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఆలోచించండి. అలా ప్రాధాన్యత ఇస్తేనే మనం గొప్పగా ఎదగగలం.